హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ ఫిఫ్త్ సెమ్ విద్యార్థులకు అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు వాలంటరీ లిక్విడేషన్ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి ఈ చాప్టరు కొన్ని యూనివర్సిటీస్లో అడ్వాన్స్డ్ కార్పొరేట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్లో కూడా ఉన్నది. కాబట్టి ఇది అన్ని విశ్వవిద్యాలయాలకి సంబంధించిన ఫిఫ్త్ సెమ్ విద్యార్థులకి ఉపయోగకరమైనటువంటి చాప్టర్. 31/12/2015 నాటికి అన్ఫార్చునేట్ లిమిటెడ్ ఆస్తి అప్పుల పట్టి క్రింది విధంగా ఉన్నది. వాటా మూలధనం 4,006% డివిడెండ్ రేట్, అది 4,006% ఆధిక్య వాటాలు 100 రూపాయల చొప్పున 4,000 × 100 4 లక్షలు. 2,000 ఈక్విటీ వాటాలు 100 రూపాయలు విలువ గలవి 75 రూపాయలు చెల్లించినవి, అంటే 100 రూపాయలకి 75 రూపాయలు పిలుచున్నారు. 2,000 × 75 1,50,000. 6,000 ఈక్విటీ వాటాలు, ఇవి ఈక్విటీ వాటాలు 1, ఇది ఈక్విటీ వాటాలు 2. ఇక్కడ 2,000 ఈక్విటీ వాటాలు 75 రూపాయలు చొప్పున చెల్లించినారు. ఇక్కడ 6,000 ఈక్విటీ వాటాలు 100 రూపాయలకు గాను 60 రూపాయలు చెల్లించినారు. అంటే వీళ్ళు వాటా ఒకండికి 75 రూపాయలు చెల్లించినారు, వీరు వాటా ఒకండికి 60 రూపాయలు చెల్లించినారు. 6,000 × 60 3,60,000. 5% డిబెంచర్లు, అన్ని ఆస్తులపై ఫ్లోటింగ్ ఛార్జ్ కలదు 2 లక్షల రూపాయలు. డిబెంచర్లపై చెల్లించిన వడ్డీ 10,000 రూపాయలు. రుణదాతలు 2,90,000 రూపాయలు. అలాగనే ఆస్తుల వైపున భూమి భవనాలు 2 లక్షలు, ప్లాంటు యంత్రాలు 5 లక్షలు, పేటెంట్లు 80,000, సరుకు 1,10,000, రుణగ్రస్తులు 2,20,000, బ్యాంకులో నగదు 60,000, లాభ నష్టాల ఖాతా 2,40,000. ఈ విధంగా ఆస్తి అప్పుల బట్టి ఇవ్వడం జరిగింది. పై తేదీన అంటే 31/12/2015 నాడు ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి చెందినది, కంపెనీని క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ డేట్ను నిర్ణయించినారు. ఆధిక్యపు వాటాలపై డివిడెండు 2 సంవత్సరాలకు బకాయి ఉన్నవి. ఇక్కడ ఆధిక్యపు వాటాలు 4,000 ఆధిక్యపు వాటాలు ఉన్నాయి, 6% డివిడెండ్ రేటు. ఈ యొక్క 4,000 మీద 6% అంటే 6×4 24,000 సంవత్సరానికి. అట్లా 2 సంవత్సరాలకు డివిడెండ్ బకాయి ఉన్నదన్నాడు. 24 × 2 48,000 రూపాయలు డివిడెండ్లు ఈ ఆధిక్య వాటాదారులకి బకాయి ఉన్నవి. కంపెనీ నియమావళి ప్రకారము ఆధిక్యపు డివిడెండ్లు తప్పనిసరిగా చెల్లించవలను. భూమి భవనాలపై తనఖా రుణము 1,00,000 రూపాయలు. ఇక్కడ భూమి భవనాలు 2 లక్షలు ఆస్తిని తాకట్టు పెట్టుకొని రుణదాతలు 1,00,000 రూపాయలు కంపెనీకి అప్పిచ్చినారు, అంటే పూర్తి హామీ. తాకట్టు పెట్టుకున్న ఆస్తుల విలువేమో 2 లక్షలు, దాని మీద ఇచ్చిన రుణము 1,00,000 రూపాయలు, అంటే ఫుల్లీ సెక్యూర్డ్ క్రెడిటార్స్, పూర్తి హామీ రుణదాతలు. ఈ 1,00,000 రూపాయలు రుణదాతల్లో కలిసి ఉన్నది. లెక్కలో రుణదాతలు 2,90,000 ఇచ్చినాడు అప్పుల వైపున. ఈ రుణదాతల్లో భవనాలని తాకట్టు పెట్టుకొని ఇచ్చినటువంటి రుణం 1,00,000 రూపాయలు కూడా ఇందులో కలిసి ఉన్నది అన్నాడు. అంటే 2,90,000లో 1,00,000 రూపాయలు పూర్తి హామీ రుణదాతలు కింద తీసివేస్తే ఇంకా రుణదాతలు 1,90,000 అన్నమాట. ఆస్తులను ఈ క్రింది విధంగా వసూలైనాయి. భూమి భవనాలు యాక్చువల్గా క్వశ్చన్ పేపర్లో 2 లక్షలు ఉంటే దాన్ని అమ్మితే 2,40,000 వసూలైంది. ప్లాంట్ యంత్రాలని 4 లక్షలు, ప్లాంట్ యంత్రాలు యాక్చువల్గా 5 లక్షలు ఉంటే దాన్ని అమ్మితే 4 లక్షల రూపాయలు వసూలైంది. లిక్విడేషన్ సమయంలో ఆస్తులు అమ్మేసి అప్పులు తీరుస్తాడు కాబట్టి ఆస్తులు అమ్మినటువంటి క్రమంలో భూమి భవనాలు 2,40,000 వసూలైంది. ప్లాంట్ యంత్రాల మీద 4 లక్షలు వసూలైంది. సరుకు వచ్చేసి 1,20,000 వసూలైంది.
ఇక్కడ సరుకు 1,10,000 ఉంటే దాన్ని అమ్మితే 1,20,000 వసూలైంది. రుణగ్రస్తులు వచ్చేసి ఇక్కడ 2,20,000 ఉంటే వారి నుంచి 1,60,000 వసూలైంది. అంటే లిక్విడేషన్ సమయంలో లిక్విడేటర్ ఈ ఆస్తులని అమ్మి వసూలు చేసినటువంటి సమాచారం ఇక్కడ ఇచ్చాడు. తర్వాత లిక్విడేషన్ ఖర్చులు 21,800. లిక్విడేటర్ యొక్క కమిషన్, యాక్చువల్గా లిక్విడేటర్కి ఆ లిక్విడేషన్ సమయంలో తాను పెట్టిన ఖర్చులు, ఆస్తులు అమ్మగా వసూలైన డబ్బు తన దగ్గరే ఉంటుంది కాబట్టి తన ఖర్చులు తీసుకోవడం జరుగుతుంది. అలాగనే ఆస్తుల అమ్మకం మీద కొంత పారితోషికం ఇస్తారు. ఆ పారితోషికం ఎంతంటే ఆస్తుల వసూళ్లపై 3%. ఈ ఆస్తుల అమ్మగా వసూలైన మొత్తాలన్నింటి మీద 3%, అంటే ప్రతి 100 రూపాయలకు 3 రూపాయలు లిక్విడేటర్ పారితోషికం కింద తీసుకుంటారు. ఈ ఆస్తుల వసూళ్లపై 3% పారితోషికం లెక్కించేటప్పుడు నగదు మినహా, బ్యాంకులో ఉండేటువంటి నగదు మినహాయించి అతను సమస్యలో ఉండే ఆస్తులు ఏవైతే అమ్మాడో వాటి మీద 3% పారితోషికం, మరియు హామీ లేని రుణదాతలకు చెల్లించిన మొత్తంపై 2% చెల్లించవలను. లిక్విడేటర్కి తాను పెట్టిన ఖర్చులు వెనక్కి తీసుకుంటాడు, తాను ఆస్తులు అమ్మిన మొత్తాల మీద పారితోషికం 3% తీసుకుంటాడు. అలాగనే అప్పుల వాళ్ళకి సొమ్ము చెల్లించేటువంటి సందర్భాల్లో, అంటే రుణదాతలకి పేమెంట్ జరిపేటువంటి సందర్భాల్లో ఆ హామీ లేని రుణదాతల చెల్లింపు మీద ఎంతైతే హామీ లేని రుణదాతలకు చెల్లిస్తారో దాని మీద 2% కమిషన్ తీసుకుంటారు. ఇక్కడ హామీ లేని రుణదాతల మీద కమిషన్ అని పరీక్షల్లో చెప్తే స్టూడెంట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హామీ లేని రుణదాతల మీద 2% కమిషన్ అని చెప్పినప్పుడు ఆధిక్యపు రుణదాతలను కూడా హామీ లేని రుణదాతలుగా పరిగణించి దాని మీద కూడా 2% లెక్కించాలి. వాడు పర్టికులర్గా ఆధిక్యపు రుణదాతలు కాకుండా కేవలం హామీ లేని రుణదాతల మీద మాత్రమే కమిషన్ అంటే అప్పుడు కేవలం హామీ లేని రుణదాతల మీద మాత్రమే కమిషన్ కడతాం. కానీ లెక్కలో ఇక్కడ ఏమన్నాడు, రుణదాతలకు చెల్లించిన, హామీ లేని రుణదాతలకు చెల్లించిన మొత్తం మీద 2% అన్నాడు. ఆధిక్యపు రుణదాతల విషయం ఏమి చెప్పలా. అప్పుడు ఆధిక్యపు రుణదాతలు మీద కూడా 2% లెక్కించాలా, పర్టికులర్గా ఏం చెప్పలేదు కాబట్టి. ఆధిక్యపు రుణదాతలు 30,000, ఈ 30,000 మీద కూడా 2% లెక్కించాలా. ఆధిక్యపు రుణదాతల మీద 2% లెక్కించాలా, హామీ లేని రుణదాతల మీద కూడా కమిషన్ లెక్కించాలా. అన్ని చెల్లింపులు 30/6/2016 నిర్వహించడమైనది. లిక్విడేషన్ అయినటువంటి డేట్ ఏమో డిసెంబర్ 31, 2015. పేమెంట్, ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చే కార్యక్రమం అంతా పూర్తయింది ఎప్పుడంటే కరెక్ట్గా 6 నెలలు సమయం పట్టింది. ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చేదానికి లిక్విడేటర్కి 6 నెలల సమయం పట్టింది. సో అన్ని చెల్లింపులు 30 జూన్ 2016 నిర్వహించడమైనది. ఈ విధంగా లెక్కలో ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే పరీక్షల్లో లిక్విడేటర్ తుది ఖాతా నివేదికని ఈ విధంగా గీతలు కొట్టుకొని ఒక క్యాష్ బుక్ మాదిరిగా డెబిట్ వైపున రిసిప్ట్స్ వసూళ్ళు, క్రెడిట్ వైపున చెల్లింపులు పేమెంట్స్, హెడ్డింగ్ ఏం పెడతామంటే లిక్విడేటర్స్ ఫైనల్ స్టేట్మెంట్ అకౌంట్, లిక్విడేటర్ తుది ఖాతా నివేదిక అని హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ వసూళ్ళ వైపున ఏమి రాయాలంటే క్యాష్ ఎట్ బ్యాంక్. సమస్యలో లిక్విడేట్ చేసే సమయానికి 60,000 సొమ్మున్నట్టు మనకి చెప్పున్నాడు. క్వశ్చన్ పేపర్లో బ్యాంకులో నగదు 60,000 అన్నాడు. అంటే లిక్విడేట్ చేసే సమయానికి 60,000 ఉంది కాబట్టి ఫస్ట్ 60,000 క్యాష్ ఎట్ బ్యాంక్, బ్యాంకులో నగదని రాయాలి. నెక్స్ట్ అసెట్స్ రియలైజ్డ్, ఆస్తులు అమ్మితే వసూలైన మొత్తము అని అండర్లైన్ చేసి ఈ లెక్కలో ఆస్తులు ఏమేమి అమ్మింది ఇక్కడ ఇచ్చేస్తున్నాడు. ఆస్తులు అమ్మితే వసూలైన మొత్తం భూమి భవనాలు 2,40,000, పేటెంట్లు 60,000, రుణగ్రస్తులు 1,60,000, ప్లాంట్ యంత్రాలు 4 లక్షలు, సరుకు 1,20,000. ఈ 5 మొత్తాలని ఇక్కడ చూపించాలి. అసెట్స్ రియలైజ్డ్ అనే హెడ్డింగ్ కింద ఆస్తుల వసూళ్ళు అని చెప్పి భవనాలు
2,40,000, ప్లాంట్ యంత్రాలు 4 లక్షలు, సరుకు 1,20,000, రుణగ్రస్తులు 1,60,000, పేటెంట్లు 60,000. ఈ 5 ఐటమ్స్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు, అవి రాయాలా. అంటే ఇప్పుడు లిక్విడేటర్ దగ్గర ఎంత డబ్బు ఉందంటే ఆస్తులు అమ్మితే వసూలైన డబ్బు 9,80,000 ఇవన్నీ కలిపితే. బ్యాంకులో సమస్యకు సంబంధించి ఒక 60,000 ఉంది. ఈ 60,000 ప్లస్ 9,80,000 మొత్తం కలిపి 10,40,000 రిసిప్ట్స్ వైపున చూపించాలా, వసూలు వైపున. ఈ 10,40,000ని ఆధిక్యతా క్రమాన్ని, వరుస క్రమాన్ని పాటించి ఫస్ట్ ఎవరికి, సెకండ్ ఎవరికి, థర్డ్ ఎవరికి అనేటువంటిది క్రమం ప్రకారం వరుస క్రమంలో చెల్లింపులు జరపాల. ఆ చెల్లింపులు అన్నీ కూడా పేమెంట్స్. రిసిప్ట్స్ వైపున ఇవి చూపించాం వసూళ్ళు. పేమెంట్స్లో ఫస్ట్ ఎవరికి ఇవ్వాలంటే ఫుల్లీ సెక్యూర్డ్ క్రెడిటార్స్, పూర్తి హామీ రుణదాతలకు ఇవ్వాలా. ఈ పూర్తి హామీ రుణదాతలకు సంబంధించి క్వశ్చన్ పేపర్లో ఏం చెప్పున్నాడంటే భూమి భవనాలు 2 లక్షలు ఉంది. ఈ భూమి భవనాలను తాకట్టు పెట్టుకొని భూమి భవనాలపై తనఖా రుణం ₹1,00,000 కంపెనీ తీసుకుంది రుణదాతల దగ్గర. తాకట్టు పెట్టిన విలువ 2 లక్షలు, తెచ్చిన అప్పు 1,00,000, పూర్తి హామీ రుణదాతలు. ఈ భూమి భవనాలను అమ్మితే ఎంత వసూలైంది? 2,40,000 వసూలైంది. ఆ 2,40,000లో ₹1,00,000 రుణదాతలకి అప్పు ఇచ్చేయాల. ఇకపోతే 1,40,000 లిక్విడేటర్ దగ్గర ఉంటుంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసాము, భూమి భవనాలు వసూళ్ళు లిక్విడేటర్ అమ్మితే 2,40,000 వసూలు వైపుని చూపించి ఫస్ట్ ఐటమ్ ఫుల్లీ సెక్యూర్డ్ క్రెడిటార్స్, పూర్తి హామీ రుణదాతలు అని చెప్పి ₹1,00,000 చెల్లింపుల్లో వేసాం. ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలా. అంటే 2,40,000 తాకట్టు పెట్టుకొని ₹1,00,000 అప్పిచ్చారు కాబట్టి రుణదాతలు పూర్తి హామీ రుణదాతలు, ఫుల్లీ సెక్యూర్డ్ క్రెడిటార్స్. కాబట్టి వసూళ్ల వైపున 2,40,000 లిక్విడేటర్ అమ్మేడు కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాం. ఇందులో నుంచి ₹1,00,000 ఇచ్చేయాలా. అంటే ఒక డెబిట్ తగ్గించాలంటే క్రెడిట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఐటమ్ ఫుల్లీ సెక్యూర్డ్ క్రెడిటార్స్, పూర్తి హామీ రుణదాతలు అని చెప్పి రాయాలా ₹1,00,000. సెకండ్, లిక్విడేషన్ సమయంలో ఖర్చులు 21,800 చెల్లించినట్లు లెక్కలో చెప్పున్నాడు. లిక్విడేషన్ ఖర్చులు 21,800. సెకండ్ ఐటము ఖర్చులు 21,800 వేయాలా. లిక్విడేటర్కి ఖర్చులతో పాటు పారితోషికము ప్లస్ కమిషన్ కూడా వెనక్కి తీసుకుంటాడు. పారితోషికం అంటే ఆస్తులు అమ్మిన దాని మీద పారితోషికం. అది ఖర్చులు వేసిన తర్వాతనే ఏ పాయింట్ కింద రెమ్యునరేషన్ ఆన్ అసెట్స్ రియలైజ్డ్, ఆస్తుల వసూళ్లపై పారితోషికం అని చెప్పేసి ఆస్తులను అమ్మితే వసూలైన మొత్తం 9,80,000 మీద 3% అని చెప్పి ఉన్నాడు లెక్కలో. ఆస్తుల వసూళ్లపై నగదు మినహాయించి, చూడండి, లిక్విడేటర్ కమిషన్ ఆస్తుల వసూళ్లపై బ్యాంకులో నగదు మినహాయించి 3% అన్నాడు. సో ఆస్తులు అమ్మితే వచ్చిన 9,80,000 మీద మాత్రమే 3% క్యాలిక్యులేట్ చేసి 29,400 వస్తుంది. దాన్ని సెకండ్ ఐటమ్ ఖర్చుల క్రింద ఏ రెమ్యునరేషన్ అని వేసి పారితోషికం అని చూపించి, నెక్స్ట్ బి వచ్చేసి కమిషన్ ఆన్ పీ క్రెడిటార్స్ అంటే ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ అంటే ఆధిక్యపు రుణదాతల మీద కమిషన్. లెక్కలో హామీ లేని రుణదాతల చెల్లింపుపై 2% కమిషన్ ఇవ్వవలను. చూడండి, హామీ లేని రుణదాతలకు చెల్లించిన మొత్తంపై 2% కమిషన్ చెల్లించాలన్నాడు. హామీ లేని రుణదాతలు అన్నప్పుడు ఆధిక్యపు రుణదాతలను కూడా కలుపుకోవాలా, పర్టికులర్గా చెప్పలేదు కాబట్టి. సో ఆధిక్యపు రుణదాతలు ఎంత ఉన్నాయి? 30,000 కాబట్టి ఆ 30,000 మీద 2%, 30,000 × 2/100 అంటే 600 చూపించాం. నెక్స్ట్ కమిషన్ ఆన్ అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్, హామీ లేని రుణదాతల చెల్లింపు మీద 2%. హామీ లేని రుణదాతలు ఎంతమంది ఉన్నారో చూడండి. క్వశ్చన్ పేపర్లో మొత్తం రుణదాతలు 2,90,000 ఇచ్చాడు. టోటల్ క్రెడిటార్స్ 2,90,000. ఈ 2,90,000లో భూమి భవనాల్ని తాకట్టు పెట్టుకొని ఒక రుణదాత ₹1,00,000 ఇచ్చినాడు. ప్లస్ ఆధిక్యపు రుణదాతలు వచ్చేసి ఒక 30,000. అంటే మొత్తం రుణదాతలు 2,90,000లో భూమి భవనాలు తాకట్టు పెట్టుకొని ఇచ్చినటువంటి రుణదాతలు ఇచ్చిన సొమ్ము
2,90,000 1,30,000 పోతే ఇక 2,60,000 ఉంటుంది. ఆ 1,60,000 మీద హామీ లేని రుణదాతలు కాబట్టి దాని మీద 2%, 1,60,000 × 2/100 వేస్తే 3,200. ఈ విధంగా ఆస్తులు వసూళ్ల మీద వసూలైన డబ్బు ప్లస్ బ్యాంకులో నగదు డెబిట్ చేసి రిసిప్ట్స్ వైపున చూపించి చెల్లింపుల్లో పూర్తి హామీ రుణదాతలు నెంబర్ 1 ఇచ్చాం, లిక్విడేటర్ ఖర్చులు నెంబర్ 2 ఇచ్చాం. తర్వాత ఏబిసి అనే పాయింట్లలో లిక్విడేటర్కి ఆస్తులు అమ్మకం మీద కమిషన్ 3%, పారితోషికం 3%, ఆధిక్య రుణదాతల చెల్లింపు మీద 2% అన్నాడు. ఆధిక్య రుణదాతల లెక్కలో 30,000 చెప్పాడు కాబట్టి దాని మీద 2%, 600. హామీ లేని రుణదాతలు 1,60,000 అనేది క్లియర్గా చెప్పలే మనకి, రుణదాతలు అని చెప్పేశాడు. క్వశ్చన్ పేపర్లో రుణదాతలు 2,90,000 అని చెప్పాడు. ఈ 2,90,000లో భవనాలను తాకట్టు పెట్టుకొని ఇచ్చిన రుణం 1,00,000, ఆధిక్య రుణదాతలు వచ్చేసి ఒక 30,000, 1,30,000 ఈ యొక్క 2,90,000 తీసేస్తే 1,60,000 రూపాయల మీద ఈ కమిషన్ క్యాల్కులేట్ చేసాం. ఆ విధంగా ఫస్ట్ 2 ఇచ్చేసిన తర్వాత థర్డ్ ఐటమ్ డిబెంచర్దారులకు ఇవ్వాలా. ఒక్కోసారి ఆధిక్య రుణదాతలు ఉంటారు 3వ స్థానంలో. ఎప్పుడు 3వ స్థానంలో ఆధిక్య రుణదాతలు ఉంటారంటే ఇచ్చిన లెక్కలో సాధారణ డిబెంచర్లు అని చెప్తే అప్పుడు ఆధిక్య రుణదాతల్ని 4వ ఐటమ్ని ఇక్కడ వేసి 3వ ఐటమ్ని ఇక్కడ చూపించాలా. కానీ ఇచ్చిన లెక్కలో డిబెంచర్లు ఫ్లోటింగ్ ఛార్జీ ఉన్నది అన్నాడు. డిబెంచర్ హోల్డర్స్ హ్యావింగ్ ఫ్లోటింగ్ ఛార్జ్ ఆన్ ఆల్ అసెట్స్, అన్ని ఆస్తుల మీద వారికి హామీ ఉన్నది అని చెప్పాడు. లెక్కలో క్లియర్గా ఇచ్చినాడు. చూడండి, డిబెంచర్లు అన్ని ఆస్తులపై ఫ్లోటింగ్ ఛార్జ్ కలదంటే అన్ని ఆస్తుల మీద వారికి హక్కు ఉంది, అన్ని ఆస్తుల మీద తనఖా ఉంది. కాబట్టి ఈ 2 లక్షలు చెల్లించేటప్పుడు ఫస్ట్ థర్డ్ ఐటమ్గా మనము డిబెంచర్స్కి ఇచ్చేయాలి, ఎందుకంటే ఫ్లోటింగ్ ఛార్జ్ చెప్పాడు కాబట్టి. 2 లక్షలు అసలు ప్లస్ క్వశ్చన్ పేపర్లోనే ఇక్కడ చూడండి, డిబెంచర్లు అసలు 2 లక్షలు, డిబెంచర్లపై చెల్లించవలసిన వడ్డీ ఒక 10,000 అన్నాడు. మొత్తము 2 లక్షలు ప్లస్ 10,000, 2,10,000 ఇది అసలు ప్లస్ ఆస్తుల పట్ల అప్పుల వైపున ఇచ్చిన వడ్డీ. ఇది కాకుండా ఈ డిబెంచర్దారులకి అన్ని రకాల పేమెంట్స్ ఎప్పుడు జరుగుతున్నాయని చెప్పాడంటే క్వశ్చన్ పేపర్లో 36/2016 జరుగుతున్నాయని చెప్పాడు. లిక్విడేట్ అయిందేమో డిసెంబర్ 15, పేమెంట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి 36/2016, 6 నెలల తర్వాత జరిగినాయి ఆస్తులు అమ్మి అప్పులు తీర్చడం. కాబట్టి 6 నెలలకు కూడా డిబెంచర్దారులకి వడ్డీ ఇవ్వాలా. కాబట్టి మనం ఏం చేసాము, డిబెంచర్దారుల యొక్క అసలు 2 లక్షలు, అప్పుల వైపున ఇచ్చిన 10,000 రూపాయల వడ్డీ ప్లస్ ఆ 2 లక్షల మీద ఈ 2 లక్షల మీద 6 నెలలకు వడ్డీ. అంటే చూడండి, 5% 2 లక్షల మీద 5 రోజుల 10,000 సంవత్సరానికి వడ్డీ, 6 నెలల కంటే ఒక 5,000 వస్తుంది. అంటే అప్పుల వైపున ఇచ్చిన 2 లక్షల డిబెంచర్లు అసలు ప్లస్ అప్పుల వైపున ఇచ్చిన వడ్డీ 10,000 రూపాయలు. పేమెంట్ జూన్ 30, 2016 జరిగింది కాబట్టి ఈ 2 లక్షల మీద 5% అంటే 5/2 లక్షలు ఇంటూ 5/100 ఇంటూ 6 నెలలు ఆలస్యంగా చెల్లించారు కాబట్టి 5,000 వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే. ఈ 5,000 రూపాయలు ఈ మొత్తం 2 లక్షలు అప్పుల వైపున ఇచ్చిన అసలు, అప్పుల వైపున ఇచ్చిన వడ్డీ 10,000, 6 నెలలు ఆలస్యంగా చెల్లింపు జరిగింది కాబట్టి దాని మీద 5,000 వడ్డీ, మొత్తం 2,15,000. తర్వాత నెక్స్ట్ ఆధిక్యపు రుణదాతలు 30,000 ఇచ్చినారు క్వశ్చన్ పేపర్లో. 4వ విడతగా 4వ ఐటమ్గా ఆధిక్యపు రుణదాతలు ప్రిఫరెన్స్ అంటే ఆధిక్యపు రుణదాతలు 30,000. తర్వాత నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలంటే హామీ లేని రుణదాతలు 5వ అంశంగా చూపించాలి. హామీ లేని రుణదాతలు 1,60,000 ఎలా వచ్చిందంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన
అప్పుల వైపున ఇచ్చినటువంటి మొత్తం రుణదాతలు 2,90,000లో భవనాలను తాకట్టు పెట్టుకొని ఇచ్చిన ₹1,00,000 తీసేయాలా, ప్లస్ ఆర్థిక రుణదాతలు 30,000 తీసేయాలా. అప్పుడు మొత్తం రుణదాతలు 1,00,000 ప్లస్ 30,000 పోతే 1,60,000 ఐదవ ఐటమ్గా హామీ లేని రుణదాతలకు చెల్లించాలా. నెక్స్ట్ ఆరో ఐటమ్గా డబ్బులు కానీ మన దగ్గర ఉంటే, డబ్బులు ఉన్నాయి, 10,40,000 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి ఆరో ఐటమ్గా ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్, ఆధిక్యపు వాటాలు, ఆధిక్య వాటా మూలధనం. క్వశ్చన్ పేపర్లో ఆధిక్య వాటా మూలధనం వచ్చేసి 4,000, 6% ఆధిక్య వాటాలు ₹100 చొప్పున 4 లక్షలు ఇచ్చినాడు. ఈ 4 లక్షల మీద 6% అంటే డివిడెండ్ రేటు, అంటే సంవత్సరానికి 6% అంటే 24,000 వస్తుంది. 2 సంవత్సరాలు డివిడెండ్లు బకాయి ఉన్నవి అన్నాడు. ఆధిక్య వాటాలపై డివిడెండ్ 2 సంవత్సరాలకు బకాయి ఉన్నవి, కంపెనీ నియమావళి ప్రకారం ఆధిక్యపు డివిడెండ్లు చెల్లించవలను అన్నాడు. కాబట్టి ఆరో అంశంగా మనం ఏం చేయాలంటే ఆధిక్య వాటా మూలధనం అసలు 4 లక్షలు ప్లస్ డివిడెండ్స్ 4 లక్షలు ఇంటూ 6/100, సంవత్సరానికి 6/100 అంటే 24,000. అట్లా 2 సంవత్సరాలకు బకాయి కాబట్టి ఇంటూ 2, 4 లక్షలు ఇంటూ 6/100 ఇంటూ 2 అంటే 48,000. అసలు ప్లస్ డివిడెండ్లు 4,48,000. తర్వాత ఇంకా ఎంత అమౌంట్ ఉందో చూసుకోవాలా. ఇవ్వడానికి మన దగ్గర డబ్బు 10,40,000 ఉంది. అమౌంట్ అవైలబుల్ విత్ ది లిక్విడేటర్ 10,40,000. లిక్విడేటర్ దగ్గర ఆస్తులు, అమ్మగా వసూలైన డబ్బు ప్లస్ బ్యాంకులో ఉన్న నగదు అంతా కలిపి 10,40,000 ఉంది. ఇందులో నుంచి మైనస్ అప్ టు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఆధిక్యపు వాటా మూలధనం వరకు ఈ 4,48,000 వరకు అన్నీ కూడాలా. ఏమేం కూడాలా చూడండి. 1,00,000 ప్లస్ 21,800 ప్లస్ 29,400 ప్లస్ 600 ప్లస్ 3,200 ప్లస్ 2,15,000 ప్లస్ 30,000 ప్లస్ 1,60,000 ప్లస్ 4,48,000. ఇవన్నీ కూడితే 10,08,000. లిక్విడేటర్ దగ్గర ఉండే డబ్బు 10,40,000 మైనస్ అప్ టు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, అంటే లిక్విడేటర్ దగ్గర ఉన్న డబ్బులో నుంచి ఆధిక్యపు వాటా మూలధనం వరకు చెల్లించిన మొత్తాలు తీసేయాలా. మైనస్ తీసేస్తే ఇంకెంత డబ్బు ఉంది? 32,000 ఉంది. దిస్ అమౌంట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. లాస్ట్లో ఎవరికి ఇస్తాము? మిగిలిన డబ్బుని ఈక్విటీ వాటాదారులకు ఇస్తాము. మరి ఈక్విటీ వాటాదారులకు ఇవ్వడానికి 32,000 ఉంది మన దగ్గర, లిక్విడేటర్ దగ్గర డబ్బు. ఇప్పుడు ఈ 32,000 ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్లో చూడండి, ఈక్విటీ వాటాలు 2 రకాలు చెప్పున్నాడు. 2,000 ఈక్విటీ వాటాలు ₹100 విలువ గలవి ₹75 చొప్పున చెల్లించున్నారు. 2,000 మంది ఈక్విటీ వాటాదారులు ₹75 చొప్పున. ఇది 6,000 ఈక్విటీ వాటాలు, ఇది రెండో రకం. ఈ 2 ఈక్విటీ వాటాలే. ఇవి 2,000 ఈక్విటీ వాటాలు, ఇది 6,000 ఈక్విటీ వాటాలు. 2,000 ఈక్విటీ వాటాల మీద ₹100కి ₹75 చొప్పున చెల్లించున్నారు. వీళ్ళు 6,000 ఈక్విటీ వాటాదారులు ₹100కు గాను ₹60 చెల్లించున్నారు. అంటే ఈ రెండింటిని కామనైజ్ చేయాలి, ఈక్వలైజ్ చేయాలా. ఈక్వలైజ్ చేయాలంటే వీళ్ళు ₹60 చెల్లించున్నారు 6,000 వాటాల మీద, వీళ్ళు 2,000 వాటాల మీద ₹75 చెల్లించినారు. అంటే వీటిని సమానీకృతం చేయడం అంటే ₹15 ఎక్కువ ఈ 2,000 వాటాదారులు చెల్లించున్నారు. కాబట్టి ఈ 2,000 వాటాదారులకి ₹15 ముందు రిటర్న్ చేసేయాలి వాపస్. ఎప్పుడైతే 2,000 వాటాదారులకి ఈక్విటీ వాటాదారులకు ₹15 రిటర్న్ చేస్తావో వీళ్ళు కూడా ₹60, వీళ్ళు ₹60 కామన్ అయిపోతారు. సో అందుకని మనం ఏం చేసామంటే లాస్ట్లో లిక్విడేటర్ దగ్గర ఉండేటువంటి డబ్బు 32,000ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే 7th ఎక్సెస్ అమౌంట్ రిటర్న్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, అంటే ఎక్కువగా చెల్లించినటువంటి ఈక్విటీ వాటా మూలధనము, ఎక్కువగా చెల్లించిన ఈక్విటీ వాటా మూలధనం అని రాసి 2,000 వాటాదారులు ఒక్కొక్కరు ₹15 చొప్పున ఎక్కువ చెల్లించినారు. ఎందుకంటే వాళ్ళు 6,000 మంది ఈక్విటీ వాటాదారులు ₹60 చెల్లిస్తే 2,000 మంది ఈక్విటీ వాటాదారులు ₹75 చొప్పున చెల్లించినారు. అంటే ఆ ₹15 డిఫరెన్స్ని 2,000 వాటాదారులకు చెల్లించేసినట్లయితే అందరూ సమానమైపోతారు. కాబట్టి ఈ 2,000 వాటాల మీద ₹15 చొప్పున 30,000 ఇచ్చేసేయాలి. ఈ 32,000లో 30,000 పోతే ఇంకా మిగిలింది 10,40,000కి మిగిలింది 2,000 కాబట్టి ఆ మిగిలిన 2,000 ఈక్విటీ వాటాదారులకి ఇచ్చేయాలి.
సో 8వ ఐటమ్ ఈక్విటీ వాటా మూలధనం, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని చెప్పి రాయాలి. ఈ విధంగా లిక్విడేషన్ సమయంలో లిక్విడేటర్ ఆస్తులు అమ్మి అప్పులు తీర్చే కార్యక్రమాన్ని ఈ విధంగా తుది ఖాతా నివేదిక ద్వారా తెలియచేయడం జరుగుతుంది. లెక్క చక్కగా చదువుకొని బాగా అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.